ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. బిజినెస్ విషయంలో ఫ్రాంచైజీ తీసుకోవడం ఒకటి, ఓన్గా మనం బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం అనేది ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ విషయానికి అవుతాం, మెక్డీ, కేఎఫ్సి ఇట్లాంటి బ్రాండ్స్ అనేది కూడా ఉన్నాయి. ఆ స్టోర్స్ అనేది చూస్తుంటాం. ఆ స్టోర్స్ను కూడా కొంతమంది అక్కడ వాళ్ళు లోకల్గా ఫ్రాంచైజీ మోడల్ తీసుకొని నడిపించుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు సక్సెస్ రేట్ అనేది కూడా కొంచెం అంటే నిలబడ్డం మెయిన్గా ఎక్కువ అనేది ఉంటుంది. కాకపోతే రిటర్న్స్ కొత్తగా స్టార్ట్ చేసి వాడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని వాడితో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఏది చూస్ చేసుకోవాలి? ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ఈ మెక్డానల్డ్స్, కేఎఫ్సి ఇవన్నిటికి కంట్రీ వైడ్ మాస్టర్ ఫ్రాంచైజీలు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనమాట. సో మనం వాటి జోలికి కొంచెం పక్కకి పెట్టేస్తే, ఎవరైతే ఫ్రాంచైజ్ ఓనర్ వచ్చేసి 0% రాయల్టీ అంటున్నాడో అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడు కౌంటర్ అవ్వట్లేదు. ఎవరిదైతే కౌంటర్ అవ్వట్లేదో వాడు ఫ్రాంచైజ్లు అమ్మేసి బతికిస్తున్నాడు. వాడు యూఎస్పీఏ ఫ్రాంచైజ్లు అమ్మడు. ఎవరిదైతే కౌంటర్ అవుతుందో వాడు ఎప్పుడు రాయల్టీ అడుగుతాడు. సో సంబడి హూస్ బిజినెస్, ఎవరైతే బిజినెస్ బాగా రన్ అవుతుందో వాళ్ళకి కౌంటర్ ఫిల్ అవుతుందో వాళ్ళు ఎప్పుడు ఫ్రాంచైజ్ ఎందుకు ఇస్తారంటే దే వాంట్ టు ఎక్స్పాండ్ దేర్ బ్రాండ్ వాల్యూ. అండ్ ఎక్స్పాండ్ దేర్ బ్రాండ్ వాల్యూ అన్నప్పుడు ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని దాన్ని రన్ చేసినప్పుడు అక్కడ వాడు రాయల్టీ ఎందుకు తీసుకున్నాడంటే వాడికి నమ్మకం, నా ప్రోడక్ట్ అమ్ముడు పోతుంది కాబట్టి. ఎవరైతే 0% రాయల్టీ సెటప్ చేసి ఇస్తాం, మార్కెటింగ్ చేసి ఇస్తాం అంటున్నాడో వాడు కేవలం వాడు ఆ బ్రాండే అమ్ముతున్నాడు, అక్కడ వాడి దగ్గర కౌంటర్ లేదు. సో ఆల్వేస్ సీ వాట్ ద బ్రాండ్ ఈజ్ బ్రింగింగ్ టు యూ. ఆ బ్రాండ్ ఇప్పుడు పలానా, ఇప్పుడు నేను ఒక బ్రాండ్ తీసుకున్నానంటే మల్కాజ్గిరి ఆర్ సికింద్రాబాద్లో ఉన్న ఒక బ్రాండ్, అక్కడ ఉన్న ఫేమస్ ఒక బ్రాండ్ని నేను తీసుకెళ్ళి నేను పంజాబ్ హోటల్లో పెడుతున్నానంటే అట్లీస్ట్ జనాలకి ఆ బ్రాండ్ విలువ ఏంటో తెలియదు. ఆ బ్రాండ్ వాల్యూ లేనప్పుడు ఆ ఫ్రాంచైజ్ తీసుకొని పాయింట్లెస్. ఇది చాలా మంది చాయ్ ఫ్రాంచైజీలో అవుతుంది. దగ్గర ఒక 50-60 బ్రాండ్స్ వచ్చేసాయి చాయ్స్లో. బట్ హూ ఈజ్ యాక్చువల్లీ సెల్లింగ్ వాట్? నాకు తెలిసి టీ టైమ్ ఒకటి, చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ ఒకటి, ఇలా 4-5 బ్రాండ్స్ ఉన్నాయి. బట్ అవి కాకుండా వేరే బ్రాండ్స్ ఎవరు గుర్తుపట్టాడు. కానీ వాళ్ళు ఫ్రాంచైజ్ అమ్మేస్తారు, వీళ్ళు తీసుకుంటారు. ఏంటి, వాడు ఇచ్చే ఒక స్టవ్, సిలిండరు, ఒక గరిట, దాని మీద పాలు, దానికోసం ఫ్రాంచైజ్ కొనుక్కో, దానికి వాడు ఫ్రాంచైజ్ ఫీ, ఇవన్నిటికి ఫ్రాంచైజీ ఫీ కూడా నార్మల్ గా ఉంటుంది. ఆ స్టవ్ ఇవన్నీ నువ్వు కూడా పెట్టుకోవచ్చు. ప్రాపర్ ఒక డిజైనర్ దొరికితే నువ్వు కూడా బ్రాండ్ లోగో చేసుకోవచ్చు. దానికి ఫ్రాంచైజ్ అవసరం లేదు. సో వెన్ యూఆర్ టేకింగ్ ఎ ఫ్రాంచైజ్ ఆల్వేస్ సీ ఆ వాల్యూ ఏమి యాడ్ చేస్తున్నాడు. ఆ బ్రాండ్ మనం పెడితే జనాలు గుర్తుపట్టి మనకి day 1 నుంచి కౌంటర్ అవుతుందా లేదా, అప్పుడే కదా ఫ్రాంచైజ్ వాల్యూ అనేది. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. నెవర్ ఎవర్ రన్ ఫర్ 0% రాయల్టీ ఫీ. ఆల్వేస్ సీ ఆ బ్రాండ్ మనకి ఏం వాల్యూ యాడ్ చేస్తుందో, ఆ వాల్యూ యాడ్ వల్ల దాని పాపులారిటీ ఎంత ఉందో చూసి అప్పుడే దిగండి. దట్స్ వాట్ ఐ వుడ్ సే. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వరంగల్ నుంచో ఎక్కడి నుంచో నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఒకటి చూసాను. అది చెప్పిన టీ టైమ్ బ్రాండ్ మిస్టర్ టీ అని, దాని తర్వాత ఒకటి వరుసగా అన్ని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నానా టీ, అమ్మ టీ, తమ్ముడి టీ అని చెప్పేసి అలా అలా మొత్తం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా టూ మచ్ గా రావడంతో అసలైన టీ కూడా అందులో, సో బ్రాండ్ అనేది కూడా కోల్పోతున్నాయి అనుకోవచ్చా? సి ఒకటి ఏంటంటే, ఒకటి మనం హ్యాపీగా ఫీల్ కావాల్సింది ఏంటంటే టీ కొట్టులు ముందులా లేవు. కొంచెం కనిపించడానికి శుభ్రంగా, కొంచెం ఏదో బ్రాండ్ అన్నట్టు ఒక మంచి వైబ్ ఇస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ. బట్ నా ఫీలింగ్ ఏంటంటే బ్రో, చాయ్ అనేది అది చేసేటప్పుడు చేయలు ఉంటుంది, అది బ్రాండ్ మీద ఏమి ఉండదు. సో ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, లైక్ చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ, రీసెంట్లీ ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ దెమ్ అండ్ ఐ సా ఈవెన్ టీ టైమ్. వాళ్ళకంటూ నాకు తెలిసి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఆ స్టాండర్డైజ్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. బట్ చాలామంది ఆ స్టాండర్డైజేషన్ మెయింటైన్ చేయరు. బట్ చాయ్ తాగేసరికి అది బాగా అనిపిస్తే జనాలు పదే వెళ్తారు అక్కడికి, రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ ఆర్ వాట్ ద బ్రాండ్ ఈస్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో బిజినెస్ ఐడియాస్ గురించి ఒక రీసెర్చ్ కాదు, ఒక గ్రంథాలయం లాంటి నువ్వు. ఎందుకంటే అన్ని ఐడియాస్ అనేది కూడా ఎవరు ఇల్లేదేమో అనిపించింది నాకైతే, అంటే తెలుగులో. అలాంటిది యూజువల్గా ఎవరైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళకు నువ్వు ఇచ్చే మెయిన్ సజెషన్స్ అండ్ ద కీ పాయింట్స్ ఆల్సో ఏంటని చెప్పచ్చు? సి ఫస్ట్ థింగ్ ఈజ్, మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో దాని మీద మీరు ఫస్ట్ ఏదో ఒక యూఎస్పి ఆలోచించు. అంటే మీకు ఎలా చెప్పాలంటే,
ఓలా ఊబర్ ఉన్నప్పుడు ర్యాపిడో వచ్చినప్పుడు ర్యాపిడో కేమ్ విత్ ద యూఎస్పీ కాల్డ్ బైక్స్. ఓలా ఊబర్ ర్యాపిడో ఉన్నప్పుడు మన యాత్రి అనే యాప్ ఇంకొక యూఎస్పీతో వచ్చింది, జీరో క్యాన్సిలేషన్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో మీరు ఏదో ఒక ఇంకొక యూఎస్పీ తీసుకొని రావాలి. సో యూఎస్పీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. హౌ ఆర్ యూ డిఫరెన్షియేటింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్? ఓకే, ప్రపంచంలో సరికొత్త ఐడియా నేనే ఫస్ట్ టైం చేస్తున్నా అంటే ఆడు మూర్ఖుడు. ఎందుకంటే ఆ ఐడియాకి అనాలిసిస్ రీసెర్చ్ ఏమి ఉండదు, అది పని చేస్తుందా లేదా అనే ప్రూఫ్ కూడా ఉండదు. సో ఎగ్జిస్టింగ్ ఐడియాని మీరు ఎంత కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు అనేది పాయింట్. 99% వాట్ ఎవర్ యూ సీ టుడే ఈజ్ అన్ రెప్లికేషన్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ రెప్లికేషన్ ఫ్రమ్ వేరే కంట్రీ, మన కంట్రీ నుంచి వేరే కంట్రీ. ఏదో ఒక ఐడియా, ఈ ప్రపంచంలో ఉన్న ఐడియాలన్నీ మూడే రోటీ కప్పుడు అమ్మకాన్ని వేసుకుంటే దాని చుట్టే తిరుగుతుంటే, కాకపోతే మనం ఏదో సరికొత్త ఐడియా తీసుకొస్తామని మనం ఏదో ఆలోచిస్తున్నాం, బట్ ఆ థాట్ ప్రాసెస్ అనేది రాంగ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. ఉన్న బిజినెస్ని ఉన్న మార్కెట్లో మనం కొత్తగా ఒక యూఎస్పీ తీసుకొని ఎలా రావాలనేది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఇస్, మీరు మార్కెట్లో దిగక ముందు ప్రాపర్ ప్రోడక్ట్ టెస్ట్ చేయాలి. మీరు ఆ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి మీరు ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉంటారో ఆ టార్గెట్ ఆడియన్స్ మీరు దాన్ని టెస్ట్ చేయండి. అంటే మీరు ఒక ఐస్ క్రీమ్ లాంచ్ చేయాలనుకుంటే ఆ ఐస్ క్రీమ్ని మీరు మీ టార్గెట్ ఆడియన్స్ చిన్నపిల్లల నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళతో టేస్ట్ చేయండి, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎప్పుడు మన బిజినెస్ని చాలా పొసెసివ్గా ఉండద్దు. అది యూ షుడ్ బి ఓపెన్ ఫర్ ఫీడ్బ్యాక్స్, యూ షుడ్ బి ఓపెన్ ఫర్ చేంజెస్. అంటే మనం ఒక ప్రోడక్ట్ అనుకొని వెళ్తాం, జనాల లోపల టెస్టింగ్ తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రోడక్ట్ కొన్ని మార్పులు వస్తే ఆ ఇంకోటి ఏదో ప్రోడక్ట్ అవుతుంది, బట్ అదే ప్రోడక్ట్ మార్కెట్ కావాల్సి ఉంది. సో నేను ఇది చేయడానికి వచ్చిన ఇదే చేస్తాను వెళ్తే ఆ ప్రోడక్ట్ ఆ పనికి రాకపోవచ్చు అప్పుడప్పుడు. సో మీరు మార్కెట్ లోపలికి వెళ్ళి అక్కడ టెస్ట్ చేసినప్పుడు దాని ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని ట్రై టు మేక్ ఇట్ అడాప్ట్ అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ, అకార్డింగ్ టు ద మార్కెట్ ఫిట్ చేశాక దాని తర్వాత ఆల్వేస్ హ్యావ్ ప్రాపర్ నంబర్స్. మీ నెక్స్ట్ 6 years డూ ప్రాపర్ డిపిఆర్, మీకు ఎంత ఖర్చు అవుతుంది, కరెంట్ బిల్ ఎంత వస్తుంది, ప్రతిదీ యూనిట్ ప్రైస్ చేసుకొని మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని అప్పుడు మీకు ఒక నంబర్ వస్తుంది చూడండి. ఆ నంబర్ మీరు పెట్టగలుగుతా అంటేనే దిగండి. లేదు నేను ఈ నంబర్ పెట్టలేను అంటే దిగద్దు. సో మీరు ప్రోడక్ట్ని యూఎస్పీ డిసైడ్ కావాలి, దాని తర్వాత మీరు దాన్ని టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసిన తర్వాత మీరు దీన్ని మార్కెట్లో తీసుకెళ్ళడానికి ఒక 1 year రన్ చేయడానికి అయ్యే ఎక్స్పెన్సెస్ చూసుకొని అది మీరు పేపర్ మీద వేసుకున్న తర్వాత అది వర్కౌట్ అవుతుందా లేదా, మనం దిగాలనా వద్దా అనేసి. ఎందుకంటే డిపిఆర్లో యూ కెన్ ఈవెన్ అండర్స్టాండ్ మీ బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అవుతుంది అనేది కూడా నంబర్ వైజ్ మీకు తెలుస్తుంది. సో దట్ ఈస్ ఆల్ నంబర్ గేమ్. అండ్ అప్పుడు మీకు ఇన్ని నెలల్లో ఇంత బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇన్ని సంవత్సరాలకి బ్రేక్ ఈవెన్ అవుతుంది, కాకపోతే నాకు వచ్చే ప్రాఫిట్ ఇంత అంటే ఆ టైం పీరియడ్ చూసి అంత పేషెన్స్ మీకు ఉందా లేదా అని మీకు తెలిసిపోద్ది. సో చాలా మంది ఏం చేస్తారంటే నా డబ్బు ఉంది నేను బిజినెస్ దిగిపోతాను అనుకుంటారు, కానీ మీరు ప్రాపర్ డిపిఆర్, ప్రాపర్ ఎంవిపి, ప్రాపర్ యూఎస్పీ అండ్ ప్రాపర్ ప్రోడక్ట్ రీసెర్చ్ చేస్తే, మార్కెట్ రీసెర్చ్ చేస్తే ఐ థింక్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఇవి చేయకుండా మీరు దిగద్దు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే దీనివల్ల ఏమవుతుందంటే యూ విల్ నాట్ లూజ్ మనీ. మీరు దిగక ముందే మీకు 50 to 60% కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది రన్ అవుతుందా లేదా. ఏదో ఒక స్టేజ్ దగ్గర ఆగిపోతుంది మీ బిజినెస్. అవన్నీ దాటి అక్కడ వరకు వచ్చిందంటే అది రన్ అవుతుంది. అంటే అప్పుడు బిజినెస్ చేయకుండా డబ్బులు ఏదో బ్యాంకులో వేసుకుంటే వడ్డీ అన్న వస్తుంది. దట్ ఈస్ వన్ మోర్ వే ఆఫ్ డూయింగ్.